నమస్తే. హాయ్, హలో యూట్యూబర్స్ అందరికీ హాయ్, పెద్ద హాయ్. నాలాగా నా వీడియోస్ చూస్తూ నా లైవ్కి వచ్చే వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. నాలాగా ఎవ్వరు సఫర్ అవ్వకూడదు అనేసి చదువుకున్నా కూడాని, ఎంత తెలిసినా కూడాని యూట్యూబ్ గురించి, దీని యొక్క టర్మ్స్, కండిషన్స్, ఆల్గరిథం గురించి మనకి తెలిసి ఉండదు. నాకు కూడా తెలియదు పెద్దగా. నేను ఎవరిని అడగలేదు. యూట్యూబ్లో ఇస్తూ ఉంటారు, అంటే మనకి మెసేజ్ వస్తూ ఉంటుంది, ఇవన్నీ ఇస్తూనే ఉంటారు యూట్యూబ్. కానీ అది చదివినా కూడా నాకు కొన్ని అర్థం కావు. అలాగ నేనే ఇలా ఫేస్ చేస్తుంటే ప్రాబ్లమ్ని ఇలా ఫేస్ చేశాను నేను నా యూట్యూబ్లో ఇట్లా ప్రాబ్లమ్ని. సో అంటే నాలా కాకుండా మామూలుగా ఇంగ్లీష్ రాని వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకి ఇంకెలా అర్థమవుతుంది, ఎవరు చెప్తే అర్థమవుతుంది అని చెప్పేసి నేను నాకు జరిగిన ఒక ఇన్సిడెంట్ కాదు, నాకు జరిగిన పెద్ద లాస్ గురించి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. 1 year కష్టపడిందంతా నాది వేస్ట్ అయిపోయింది. చాలామంది 3 monthsలోనే వాచ్ టైం కంప్లీట్ చేసేసుకొని మానిటైజేషన్కి అప్లై చేసేసుకుంటారు. వాళ్ళు ఫుల్ఫిల్ అయిపోతుంది, వాళ్ళది అంత వర్క్ కంప్లీట్ అయిపోతుంది. సో నేను 1 year స్ట్రగుల్ చేసిన నాకు వాచ్ టైం ఇంకొక రోజు అయితే 16 hours కంప్లీట్ అయితే నాకు ఒక్క డేలో నాది 1 year కంప్లీట్ అయ్యేసరికి ఆ ఒక్క డే నాకు చాలా లాస్ తెచ్చిపెట్టి, మొత్తం ఇప్పుడు ఈ రోజుకి నా వాచ్ టైం వచ్చేసి స్టిల్ 2087కి దిగిపోయింది. అంటే ఈ 1 month నేను లైవ్ చేయలేదు, ఏమీ చేయలేదు. అందులోనూ బ్యాడ్ కామెంట్స్ చాలా వచ్చాయి. మీరందరికీ కూడా తెలుసు, నా లైవ్ చూసిన వాళ్ళందరికీ కూడా తెలుసు. ఎప్పుడు రాంది నాకు ఎందుకు అంతే, మనకి బ్యాడ్ పీరియడ్ రన్ అవుతున్నప్పుడు ఇలాంటివే జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు రాని బ్యాడ్ కామెంట్స్ ఆ టైంలోనే ఎందుకు రావాలి? స్ట్రైక్స్ కాదు, రిపోర్ట్లు ఎందుకు కొట్టాలి నా లైవ్ మీద? సరే, ఇవన్నీ పక్కన పెడితే ఒకటి మీ అందరికీ నేను చెప్పేది ఒకటే, చిన్న వ్లాగే చేస్తున్నాను. సో ప్లీజ్ ఎవ్వరు కూడా 1 year కంప్లీట్ చేసేసుకోవద్దు, మీ వాచ్ టైం అంతా తగ్గిపోతుంది. సో ఏం చేయాలి అంటే 3 monthsలో కానీ 1 year లోపల ఎలాగైతే మీరు వీలు చూసుకొని లైవ్లు చేయండి, వ్లాగ్స్ చేయండి. మెయిన్ వ్లాగ్స్ చేయడానికి ప్రయత్నించండి. నేను ఈ 4 గోడల మధ్యనే ఉంటాను కాబట్టి నేను ఏం వ్లాగ్ చేయాలి, నాకు అది పెద్ద వంటలు రావు, వ్లాగ్స్ చేయడానికి నేను ఏం చెప్పలేను. ఇలా కొంచెం చిన్నవి ఏమన్నా మోటివేట్ చేయమనేసి అడిగితే చెప్తాను. ఏదన్నా దేని గురించి అన్నా మీరు వీడియో చేయండి, ఇలా మోటివేట్ చేయండి ఈ సబ్జెక్ట్ మీద, లేకపోతే అంటే ఈ యొక్క దీని మీద అని చెప్తే దాన్ని నేను చేయగలుగుతాను. కానీ వ్లాగ్స్ చేయాలి అంటే పెద్ద నాకేం తెలియదు. లైవ్ కూడా చేద్దామని అనుకుంటున్నాను, కానీ నాకు ఇంట్రెస్ట్ లేదు ఇంకా. సో నాలాగా మీరందరూ కూడా చాలామంది సఫర్ అవ్వకూడదు అనేసి వీలైతే చాలా త్వరగా మీ యొక్క వాచ్ టైంని కంప్లీట్ చేసుకొని మానిటైజేషన్కి అప్లై చేసుకోండి. 1 year కష్టపడిందంతా నాది వృధా అయిపోయింది, వేస్ట్ అయిపోయింది. సో నాలాగా ఎవరు తప్పు చేయకండి. అంటే నాకు తెలియలా 1 year తర్వాత ఇలా జరుగుతుంది అనేసి. 1 year కంప్లీట్ అయిపోతే వాచ్ టైం అంతా తగ్గించేస్తారని నాకు తెలియదు. దాని తర్వాత ఇలాగ అయిపోతుంది అనేసి ఎవరినో అడిగితే 1 year తర్వాత మొత్తం తగ్గిపోతుంది, నువ్వు అదే కంటిన్యూ చేసావనుకో లైవ్, అది అలాగా గ్రోత్ అవుతుంది, లేకపోతే మొత్తం తగ్గిపోతుంది అంటే ఇంకా నాకు చిరాకు వచ్చేసి నేను చేయడమే మానేశాను. సో నాలాగా ఎవరూ చేయకండి ప్లీజ్. త్వరగా మానిటైజేషన్కి వాచ్ టైం కంప్లీట్ చేసుకోండి, ఓకేనా? ఈ చిన్న వ్లాగ్ మీ అందరికీ కూడా నేను చేసిన తప్పు మీరు చేయకూడదు అనేసి మీకు ముందు జాగ్రత్తగా చెప్తున్నాను. సో చాలా త్వరగా వీలైతే ఎంత త్వరగా మీరు వాచ్ టైం కంప్లీట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే ప్లీజ్ మీరు ఏ చిన్న పని చేసినా దాన్ని వ్లాగ్ కింద చేసేసి పోస్ట్ చేయండి. 3 minutes అయినా పర్వాలేదు, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. నా ఈ వ్లాగ్ కనుక నచ్చితే, ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి, ఛానల్ని ఫాలో చేయండి, ఓకేనా? బాయ్, థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బాయ్.